20వ తేదీ జూన్ నెల 2026 సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. కీర్తనలు 91వ అధ్యాయము 2వ వచనము. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. సహోదరి సహోదరులారా, ప్రభువే మనకు ఆశ్రయము. మనకు ఎటువంటి కష్టాలు, శ్రమలు, ఆందోళనకరమైన పరిస్థితులు వచ్చినా ప్రభువుని ఆశ్రయించినప్పుడు మనము సురక్షితంగా ఉండగలము. ప్రభు నుండే మనకు గొప్ప రక్షణ లభిస్తుంది. మనుషులు ఇవ్వలేని ఓదార్పు, ఆశ్చర్యరీతిగా సహాయాన్ని మనం పొందగలము. కేవలము మనుషులను ఆశ్రయించే వారముగా ఎప్పుడు మనం ఉండకూడదు. మన ఆశ్రయము ప్రభువే అని గుర్తించి ప్రతి పరిస్థితిలోనూ ప్రభువునే ఆశ్రయించాలి. ప్రభువే మన కోట. ప్రభు రెక్కల క్రింద ఉన్నంత కాలము మనకు ఎటువంటి అపాయము, కీడు కలుగదు. చుట్టుప్రక్కల ఎన్ని ప్రమాదాలు జరుగుతూ ఉన్నా, ఎన్ని అపాయకర పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రభువుని ఆశ్రయించినప్పుడు ప్రభువే ఆశ్చర్యరీతిగా మనల్ని కాపాడుతూ ఉంటాడు. ప్రభుపైనే పూర్తి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. మన ప్రభువు అద్భుతాలను, ఆశ్చర్య క్రియలను జరిగించు గొప్ప దేవుడు. ఎటువంటి పరిస్థితినైనా అద్భుతముగా మార్చగలడు. లోకంలో దేనిని ఆధారం చేసుకుని మన నమ్మకం ఉండకూడదు, కానీ కేవలము ప్రభుపైనే మన నమ్మకం ఉండాలి. ప్రభుపైనే సంపూర్ణముగా ఆధారపడాలి. ప్రభుపై మనకున్న విశ్వాసము మనల్ని సిగ్గుపరచదు. ప్రభువుని ఆశ్రయించే వారిని ప్రభువు ఎన్నడూ విడిచిపెట్టడు. ప్రతి క్షణము మనకు తోడుగా ఉంటూ అన్ని కీడుల నుండి కాపాడుతూ మనల్ని సురక్షితంగా జీవింపచేస్తాడు. అడ్డన పరిశుద్ధుడువకు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. ఎటువంటి శ్రమ, పోరాటము కలిగిన ముందు మనుషులను ఆశ్రయించే వారముగా మేము ఎప్పుడు ఉండకూడదు ప్రభువా. ప్రతి పరిస్థితిలోనూ ముందు మిమ్మల్ని ఆశ్రయించి మీ సహాయం కోసము మొరపెట్టాలి తండ్రి. మీలోనే మేము సురక్షితంగా జీవించగలము అని తెలుసుకోవాలి ప్రభువా. ఇప్పటి వరకు ఎన్నో అపాయాల నుండి, కీడుల నుండి కాపాడావు ప్రభువా. ఈరోజు మేము సజీవంగా ఉన్నాము అంటే అది కేవలం మీ కృపయే తండ్రి. మీరే మా దేవుడు. మీ నుండే నిజమైన సహాయం అందుతుందని మేము గ్రహించే వారముగా ఉండాలి తండ్రి. ఎన్ని వ్యతిరేకమైన పరిస్థితులు ఉన్నా వాటిని బట్టి భయపడకూడదు, కానీ మిమ్మల్ని సంపూర్ణముగా విశ్వసిస్తూ మీపై ఆధారపడి జీవించే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయముల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.